ముందు మీకు అందరికీ నమస్కారం. తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప అన్నాడనే ఒక దాన్ని పట్టుకొని నానాక రాద్ధాంతం చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళందరూ సంస్కారం ఎంతంది, వాళ్ళందరూ ఏం మాట్లాడినారు అవన్నీ ఒక్కసారి మనం చూస్తే ఎవరి సంస్కారం ఎంతంది అనేది తెలుస్తుంది. ఏమంటున్నారు? ఆ భూతాన్ని భూస్థాపితం చేశానంటాను. చేశారా? చేస్తారా? చేస్తున్నాను అని చెప్పాను, చేస్తానని చెప్పాను. ఈ 5 ఏళ్లలోనే శాశ్వతంగా నా నోటికి సీసం మొత్తం అరగబెట్టి నీ నోటికేసి మొత్తం నీ నోరు బ్లాక్ చేసే శక్తి మాకుంది. గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాస్ పక్కన పెట్టుకోండి. ఎవడైనా వచ్చి అడ్డుపడితే మధునిక్కిన గ్లాసు మీ దగ్గరుంటే గాజు గ్లాసు నేనంటున్నా, నీ తలనరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్గా మార్పని చెబుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి మన అనితా గారు కూడా ఒక కృష్ణుడుగా భావించి ఈ యొక్క నరకాసుడైనటువంటి, ఈ రాక్షసుడైనటువంటి, ఈ కంసుడైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి తన ఎప్పుడు తెగ నరకాలా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేనంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నేనంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నాగేంద్ర తాతం శెట్టి నువ్వేందో పెద్ద రెడ్డి, నా చెట్టి కింద నా మొట్టతో సమానం. నీ అమ్మ తెంగ అందుకే చెప్పాను, ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా కాంక్రీట్ చేసి భూమిలో బాధేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని అదే జరుగుతా. నీకు మమ్మల్ని ఎరికి పట్టుకొని మనం నీతిగా ఉన్నాం, ప్రతి ఒక్కరికి మర్యాదతో పట్టునే మేము తగ్గుతున్నాం. మేమంటూ మా సారంటూ వదిలేసి ఏమైనా చేయండి రా అంటే మీ తలకాయలు నరకడానికి మేము ఎటువంటి ఆలోచన చేయం. ఏ జన సైనికుడు కూడా సార్ చెప్పిన మాటకు కట్టుబడి మేము ఎనికి తగ్గుతున్నాం తప్పితే మీ మీద భయంతోనో కాదు. మేము ఇది ఈ సభాపురంగా ఇదే చెప్తున్నాను. ప్రకాశ్ రెడ్డే కాదు, జిల్లాలో ఎటువంటి రెడ్డైనా కానీ మేము రెడీ. మీరు రెడీనా? ఇవన్నీ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగును అది వాళ్ళు చెప్తే పలికినాడు, దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్ను చంపేస్తే ఏం జరుగుతుంది అంటాడు, అంటే ఏం చేసుకుంటావు అని. అంటే 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకుంటారు. 4వసారి ముఖ్యమంత్రి అయినాడు, 3 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాడు. అంటే మీ సంస్కారం ఇదేనా? జగన్మోహన్ రెడ్డి గారిని చంపితే ఏమవుతుంది అంటారు, ఒకసారి కాంక్రీట్ వేసి భూమిలో పాతి పెడతామంటారు. ఇంకొక ఆయనేమో పళ్ళు రాలగొడతాము, ఏకంగా పబ్లిక్ మీటింగ్లో చెప్పు తీసుకొని చూపించి చెప్పుతో మీ పళ్ళు రాలగొడతాం, కొవ్వు పట్టినారు, మిమ్మల్ని తెగ నరుకుతామని ఒకరు మాట్లాడతారు. అయ్యన్న పాత్రుడు గారు 6 సార్లు ఎమ్మెల్యే,
6 సార్లు ఎమ్మెల్యే అయి కూడా అంత వయసు వచ్చింది, 75 సంవత్సరాలు. ఆయన ఒక ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని జగన్ సైకో నా కొడుకు అంటాడు. తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓడిపోయినాడు కానీ చచ్చిపోలేదు కదా అంటాడు. ఇదే బుచ్చయ్య చౌదరి గారు, ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ఆయనకు 75 సంవత్సరాలు పైన ఉన్నాయి. ఆయన నీ తల నరుకుతే ఏమవుతుంది, సంఘ విద్రోహ శక్తులను తయారు చేస్తున్నావు అని ఆయన మాట్లాడతాడు. అంటే వీళ్ళందరి సంస్కారం ఎంతంది. ఇంకొకరేమో చెప్పడానికి కూడా నోటికి రానటువంటి మాటలు విన్నారు. రెడ్డి అయితేనేమి, చెడ్డీలో ఉండేది అయితేనేమి వాడొకడు మాట్లాడతాడు. ఇంకొకడేమో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల నరుకుతాం, జిల్లాలో ఉండేటువంటి ఏ రెడ్ల తలకాయలైనా నరుకుతామంటారు. అంటే రెడ్ల తలకాయలు అంతా అదొక దొరికినాయా? అంటే ఒక కమ్యూనిటీ పేరు చెప్పి వాళ్ళ తలకాయలు నరుకుతామని ఒక కార్యకర్త పవన్ కళ్యాణ్ ఉండేటువంటి మీటింగ్లో చెప్తా ఉంటే వీళ్ళు నవ్వుకుంటే చప్పట్లు కొడుతున్నారంటే మీరు ప్రోత్సహిస్తున్నారా? ఇవన్నీ మీరు మాట్లాడతా ఎవరో ఒక కార్యకర్త ఆ మీటింగ్లో ఇది ఒక ఫ్లెక్సీ పట్టుకొని దాంట్లో పుష్ప సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ దాంట్లో రాస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఎవరెవరు ఏ ఫ్లెక్సీలు పెట్టుకున్నారు, ఎవరు ఏ డ్రెస్సులు వేసుకున్నారు, ఎవరు కండువా వేసుకున్నారా లేదా, ఇవే జగన్మోహన్ రెడ్డి చూసేది. అది కూడా ఏం చెప్పినాడు, ఏం రాశాడని అడిగితే అక్కడ ఉండేటువంటి విలేకరులు చెప్పినారు. రప్ప రప్ప అని రాసినాడు, జాతరలో తలకాయలు పొట్టేలు తలకాయలు నరికినట్టు నరుకుతామని సినిమా డైలాగు రాసినారన్నారు. ఆయన చెప్పింది ఏంది, అది పుష్ప సినిమాలో అంటున్నారు కదా, సినిమా డైలాగులు రాసుకుంటే తప్పేముంది అన్నాడు. మరి ఇదే జనసేన నాయకుడు ఏమన్నాడు, మీ నాయనకు ఆ మీ తాతకు ఎస్పీ ట్రీట్మెంట్ ఇచ్చినాడు, నీకు నేను భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తా అన్నాడు. అది సినిమా డైలాగ్ కాదా? దానికి ఎంత రాద్ధాంతం. అంటే వీళ్ళ డైవర్షన్ ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్న ఫ్లెక్సీని పట్టుకొని ఇంత రాద్ధాంతం చేసి అసలు సబ్జెక్ట్ ఏమి, నీ సూపర్ 6 అన్నీ ఏది అమలు కాలేదు కాబట్టి దాంట్లో నువ్వు ఫెయిల్యూర్ అయినావు అనేది దానికి సమాధానం చెప్పలేక ఒకటి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోయినటువంటి పల్నాడు జిల్లాలో వేల కొద్ది జనాలు, పోలీసులు రిస్ట్రిక్షన్ పెట్టా, వేల కొద్ది జనాలు వచ్చి అది ఎక్కడ పూర్తి సక్సెస్ అయిపోయింది, అది పబ్లిక్లోకి పోకూడదు, దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక చిన్న సినిమా డైలాగులు పట్టుకొని రప్ప రప్ప డైలాగ్ పట్టుకొని దాంట్లో ఈయన బుచ్చయ్య చౌదరి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, మినిస్టర్లు మాట్లాడతారు. అది అంత పెద్ద సబ్జెక్టా? రాష్ట్రంలో ఉన్నటువంటి బర్నింగ్ సబ్జెక్ట్ ఏంది, మీరు మాట్లాడేది ఏంది? అన్ని డైవర్షన్ పాలిటిక్స్ కాదా ఇది? అసలు మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి? మీరేమో సూపర్ 6 అడగకూడదు అంటారు. ఎవరైనా అడిగితే వైసీపీ నాయకులు కార్యకర్తలు సూపర్ 6 గురించి ఎవరైనా అడిగితే తాట తీస్తాను అంటారు చంద్రబాబు నాయుడు. అంటే ప్రభుత్వ వైఫల్యాలు కానీ మీరు ఇచ్చినటువంటి హామీల గురించి అడిగితే తాట తీస్తారా? అంటే ఏం పాలన చేయాలనుకుంటున్నారు? బెదిరింపు రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? రాష్ట్రంలో మిమ్మల్ని ప్రశ్నించడానికి ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీ. మీలో అలయన్స్ ఉంది ఆల్రెడీ. బీజేపీ వాళ్ళు మీతో అలయన్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ప్రశ్నించారు. ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో మీరు లీజుకు తీసుకున్నారు, కొనేసినారు. అది కాంగ్రెస్పై తెలుగు కాంగ్రెస్ అయిపోయింది. అది నేషనల్ పార్టీగా లేదు ఇప్పుడు.
కేవలం కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి తప్ప ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం లేదు. సూపర్ 6 ఫెయిల్యూర్ గురించి మాట్లాడరు. ఆమెకు వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, ఏది దొరుకుతుంది ఏది మాట్లాడాలి. ఎక్కడో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి సంబంధమా? వాళ్ళు లీజుకి ఇచ్చేసినారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశానికి లీజ్ పద్ధతిలో తీసుకున్నారు. కమ్యూనిస్టులు మాట్లాడడం లేదు. ప్రశ్నించేటువంటి ఏకైక పార్టీ వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దాన్ని మీరు తాట తీస్తాను బెదిరించేటువంటి కార్యక్రమాలు పెడతారు. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని బెదిరియాలనుకుంటున్నారు? ఎవరెవరిని బెదిరించి ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఎవరు ప్రశ్నించకూడదా మిమ్మల్ని? చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు. అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఉంది. ఆయనను పబ్లిక్లోకి పోయినప్పుడు విపరీతమైన జనాలు వస్తారని తెలుసు. కావాల్సినటువంటి పోలీస్ బందోబస్తు పెట్టాలనే ఆలోచన లేదా? ఆయన వెహికల్ చుట్టూ కనీసం రోప్ పార్టీవి కూడా లేకుండా పెట్టినారు. ఉన్నటువంటి జనాలందరూ అభిమానులు చాలా దగ్గరగా వచ్చి ఆయనకు షేక్ హ్యాండ్లు ఇవ్వడము, ఆయన చేపట్టుకొని లాగడము, ఇట్లాంటి చేసేటువంటి పరిస్థితి మనం టీవీలలో చూస్తున్నాం. కనీసం రోప్ పార్టీ పెట్టకుండా ఆయనకు భద్రత కూడా లేదు. ఒకరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సావలేదంటారు, జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపితే ఏమవుతుంది అంటారు. ఒకరేమో నిన్ను ఎందుకు నరకకూడదు అంటారు. ఒకరేమో రావణాసుడు, ఇది ఆయన కంసుడు తల ఎప్పుడెప్పుడు తల నరకాలని ఉన్నారు. అంటే ఇంత ఆయనను భౌతికంగా ఉండకూడదు అనేటువంటి ఆలోచన మీ అందరి మధ్యలో ఉందనేది డౌట్ వస్తుంది. కాబట్టి ఆయన భద్రత మీద మాకు భయాందోళనలు ఉన్నాయి. మీరే కుట్ర పన్నుతున్నారు. పోలీస్ ఎస్కార్ట్ లేకుండా ఆయనను భౌతికంగా లేకుండా చేసే ఆలోచనలు మీకుంటాయనేది మీ మాటలలో తెలుస్తూ ఉంది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. కేంద్ర బలగాలతో జగన్మోహన్ రెడ్డి గారిని రక్షణ కల్పించమని కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ సుప్రీంకోర్టు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జరిగినటువంటి సంఘటనలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర బలగాలను రక్షణ కల్పించేటట్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని మేము సుప్రీంకోర్టును కూడా, న్యాయమూర్తులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం అనేది లేదు. మొత్తం అక్రమ కేసులు పెట్టి మొత్తం అందరినీ కూడా జైలు పాలు చేసేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ఇప్పటి వరకు చూస్తే ఎంతమందిని అక్రమ అరెస్టులు. ఒక దళిత మాజీ పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ అరెస్టు, తర్వాత మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు అరెస్టు, అలాగే వంశీ గారు అరెస్టు, ఆఖరుకు పేర్ని నాని భార్య మీద కూడా కేసులు పెట్టారు. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. ఒక ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. తోపిదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ ఊర్లో హెలికాప్టర్ దిగితే జనాలందరూ కూడా హెలికాప్టర్ దగ్గర పరిగెత్తితే ప్రకాష్ రెడ్డి మీద కేసు పెడతారు. అంటే జనాన్ని ఏమన్నా ప్రకాష్ రెడ్డి పిలుచుకపోయినాడా? అంతేకాకుండా పోచాని మురళి, ఆయన ఏదో ఎప్పుడో సోషల్ మీడియాలో ఒకటి మాట్లాడినాడని 16 పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టి ఆయనను 16 సబ్ జైల్లోకి తిప్పినారు. ఆఖరికి అతను జడ్జి ముందర నాకు ఈ బాధ వద్దు, నన్ను చంపేయండి, లేకుంటే నేనే సూసైడ్ చేసుకుంటా అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు.
అంతేకాకుండా కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ పక్క ఎవరో ఒక వచ్చినటువంటి అనాలిసిస్ట్ మాట్లాడితే వీళ్ళు నవ్వినాడంటే కేసు పెట్టి జైలు పంపి ఇన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన చేస్తూ రాష్ట్రంలో సంక్షేమం లేదు, ఈరోజు అభివృద్ధి లేదు. ఏదో 4 రోడ్లకు ప్యాచీలు వేసి మేము రోడ్లన్నీ బాగు చేసామంటున్నారు. మొన్ననే ఒక రోడ్డు ఏమన్నా చూస్తే జనసేన సైనికులు రోడ్డు వేసే ఒక్క వర్షానికి కొట్టుకుపోయింది. అది మీరు చేసినటువంటి సంవత్సర కాలంలో అమరావతి అని కలవరిస్తూ ఉన్నారు, నిద్రలో కూడా కలవరిస్తున్నారు. అమరావతిలో కనీసం ఒక ఇటుక పెట్టగలిగినారా? అమరావతిలో కనీసం కంప చెట్లు తొలగించినారా? ఏం చేసినారు? పోలవరంలో ఏం చేసినారు? అదే ఒకటి మీరు రాత్రింబవళ్ళు కలవరించేది. పోలవరంలో ఇంతవరకు మీరు వరకు ప్రోగ్రెస్ లేదు. అమరావతిలో ఇటుక కూడా పెట్టలేకపోయినారు, ఇంతవరకు టెండర్లు కూడా పిలవలేకపోయినారు. పోనీ ఎక్కడైనా రాష్ట్రంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ₹1 కోటి ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపిస్తారా? మళ్ళా పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే దాదాపుగా 70 నుంచి 80 వేల కోట్లు 2024 నుంచి 25 సంవత్సరంలో సంక్షేమానికి ఇచ్చేవాడు. ఆ 80 వేల కోట్లు మీరు ₹1 ఎవరికి ఇవ్వలే. ఆ 80 వేల కోట్లు మిగిలించుకున్నారు. తర్వాత ఏదైతే 1,58,000 కోట్లు అప్పు చేసినారు, అవేం చేసినారు? దానిలోకి లెక్కలేదు. అంటే అటు అభివృద్ధికి ఖర్చు పెట్టలేదు, ఇటు సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు. ఏం పరిపాలన చేస్తున్నారు? ఏమనంటే ఒక సబ్జెక్ట్ వస్తే డైవర్షన్. మీరు అసలు మీ నాయకులు ఎక్కడికి దిగజారినారు? ఆఖరికి గుళ్ళను పడగొడుతున్నారు. నిన్న అక్కడ వారాహి అమ్మవారి గుడి పడగొట్టారు తెలుగుదేశం నాయకులు. మొన్న నాగలకట్ట పగలగొట్టారు. ఆ ల్యాండ్ను మీరు కబ్జా చేయడానికి దాన్ని ఒకటి చేసుకుంటా అక్కడ కబ్జా కార్యక్రమం పెట్టారు. గుళ్ళు గోపురాలను పడగొట్టి ఆ స్థలాలను కబ్జా చేసే కార్యక్రమం. కర్నూలులో చూస్తే ఒక ప్రైవేట్ మదరసాను మంత్రి అండదండలతో పోయి కబ్జా చేసినారని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ధర్నా చేసే కార్యక్రమం చూశాం. కబ్జాలు, ధర్నాలు, అక్రమ కేసులు. మహిళలకు రక్షణ ఉందా? ఆయన పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు అదృశ్యమైనారన్నారు. ఇదే విఠలాచార్య సినిమానా? ఓం ఫట్ అంటే మాయం కావడానికి. పోనీ 30,000 మంది మీరు అదృశ్యమైన వాళ్ళల్లో సంవత్సర కాలంలో 3 పట్టుకొని రాగలిగినారా? 30,000 వద్దు, 3,000 వద్దు, 300 వద్దు, 30 మంది వద్దు, 3 వెనక్కి తెచ్చినారా? ఏం పీక్తున్నారు? మీరు వచ్చినాక ఎంతమంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఒక దళిత బాలికల మీద 14 మంది సెక్షువల్ హరాస్మెంట్ చేస్తే కనీసం పలకరించే దిక్కు లేదు, కేసు రిజిస్టర్ చేసుకోవడం లేదు. ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు. ఆఖరుకు స్టూడెంట్స్, మహిళా స్టూడెంట్స్ ఉన్నటువంటి హాస్టళ్లలో వాళ్ళ బాత్రూంలలో సీసీ కెమెరాలు పెడితే అది తెలుగుదేశం వాళ్ళ కాలేజ్ అని, అదే లోకేష్ బాబు గారు అక్కడికి పోయి సీసీ కెమెరాలు పెట్టారు కదా అంటే నువ్వు చూసావా, ప్రూఫ్స్ ఉన్నాయని అడుగుతాడు విలేకరులను. ఆ మహిళలందరూ కూడా ధర్నాలు చేసినారు. మేము స్నానం చేస్తుంటే మా నగ్న వీడియోలు తీస్తున్నారు, వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టారు. ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? ఎక్కడ సంక్షేమం చేస్తున్నారు? ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? ఏమీ లేదు. అక్రమ కేసులు, కబ్జాలు, దౌర్జన్యాలు,
ఆడవారి మీద అఘాయిత్యాలు. ఇది మీ సంవత్సర పరిపాలన. మళ్ళీ బెదిరింపు కార్యక్రమాలు. ఎవరన్నా ప్రభుత్వ వైఫల్యాలు అడిగితే తాట తీస్తాం, తోలు తీస్తాం, తలలు నరికేస్తాం అని. అంటే వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటే రెడ్డి కమ్యూనిటీ గురించి రెడ్ల తలకాయలే తీసేస్తామంటే అంటే రాష్ట్రంలో రెడ్లు అంతా అదోకు దొరికినారా? ఏ కమ్యూనిటీనైనా రెడ్లను కావచ్చు, కమ్మోళ్ళను కావచ్చు, కాపులను కావచ్చు, ఎవరినైనా ఏ కులం వారినైనా కులం తలకాయలు నరుకుతారని మాట్లాడడం, అది జనసేన నాయకుడు అక్కడ ఉండంగా మాట్లాడడం, ఆయన దాన్ని సమర్థించడం, క్లాప్స్ కొట్టడం, ఇదే మీ సంస్కారం, మీరు మాట్లాడే విధానం. అంటే నాయకుని యథా రాజా తదా ప్రజ అన్నట్టు నాయకుడు ఎట్లంటాడో కార్యకర్తలు అట్లా అంటారు. మీ నాయకులందరూ కూడా ఆ రకంగా హింసా ప్రవృత్తితో ఉండారు కాబట్టి మీ కార్యకర్తలందరికీ మీరు అదే నేర్పిస్తూ ఉండారు. కానీ ఇది ఎల్లకాలం చెల్లదు. మీరేదో తాట తీస్తాను, తోలు తీస్తాను, తలకాయలు తీస్తామంటే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఈరోజు మీరు 50 మంది నాయకులను జైలు పంపించిండొచ్చు, 700 మంది సోషల్ మీడియా వాళ్ళను జైలుకు పంపించిండొచ్చు, ఇంకా లక్షలాది మంది ఉన్నారు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు, జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి నిఖార్సైనటువంటి కార్యకర్తలు లక్షల మంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వారిని చంపుతాం, నిన్ను చంపుతాం, నిన్ను చంపితే ఏం చేస్తారు, నిన్ను కొడతాం, నీ పనులు రాళ్ళగొడతాం అని ఎప్పుడు అంత సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు ఎవరికి ఎంత సంస్కారం ఉంది, ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం ఉంది. మీరు ఇచ్చిన బాండ్లన్నీ కూడా ప్రజలు ఎత్తి పెట్టుకున్నారు. మీరు రేపు పొద్దున మీ ఎమ్మెల్యేలు పోతే అడుగుతారు, బాండ్ చూపించి టిక్కే దీంట్లో ఏమేమి నువ్వు ఇచ్చినావో నువ్వే టిక్కే అని అడుగుతారు. అప్పుడు బయటపడుతుంది మీ బండారం. మమ్మల్ని బెదిరించినట్టు కాదు. ధైర్యం ఉంటే రేపు ప్రజల దగ్గర పోయి ఇదమ్మా మేము ఇచ్చిన బాండ్ ఇది, ఇవి చేసినామని వాళ్ళ దగ్గర పోయి టిక్ అయిపోండి, చూద్దాం ఎంత ధైర్యం ఉందో. మా వాళ్ళు పోయినారు, ఏ ఇంటికి ఎంత సంక్షేమం ఇచ్చినాం 5 సంవత్సరాలలో, ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరింది, ఎన్ని లక్షలు ఏ ఇంటికి వచ్చిందని షీట్ తీసుకుపోయి ప్రతి ఇంటి దగ్గర పోయి మా ఎమ్మెల్యేలు అందరూ పోయి ధైర్యంగా చూపించి వాళ్ళ దగ్గర పోయి కాఫీ తాగి వచ్చినారు. ఆ ధైర్యం మీకుంటే మీరు ఇచ్చేటువంటి బాండ్ తీసుకుపోయి ఇవి ఇచ్చాం టిక్ అయిపోండి, చూద్దాం. మా వాళ్ళు పోతే కాఫీ ఇచ్చినారు, మీరు పోతే పేడ నీళ్ళు చల్లుతారు. ఆ పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఆ రప్పాని పట్టుకొని ఊగులాడడం కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం అనని డైలాగును పట్టుకొని మీరు దాన్ని రాద్ధాంతం చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఏదైనా అడిగితే లడ్డు వివాదం డైవర్షన్, ఇంకొకటి అడిగితే ఇంకొకటి డైవర్షన్, ఆఖరికి టెంపుల్ మెయింటైన్ చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ఇంతవరకు తిరుమలలో ఎప్పుడు తొక్కిసలాట్లు ఎవరు చచ్చిపోలే. మీ ప్రభుత్వం వచ్చినాక మొన్న తిరుమలలో తొక్కిసలాటలో దాదాపు 8 మంది 12 మంది చనిపోయారు. అక్కడ నరసింహస్వామి అప్పన్న స్వామి టెంపుల్లో సింహాచలంలో గోడ కూలి 12 మంది చచ్చిపోయింది. ఆ గోడ ఏదో అప్పుడప్పుడు కడతారు, రాత్రి క్యూరింగ్లో కాలుతో తంత పడిపోయే గోడలు కడతారు. ఎంతమందిని బలి తీసుకుంటారు ఈ రకంగా? ఎప్పుడైతే మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయాలకు వాడుకున్నారో, లడ్డు వివాదం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని బర్స్ట్ పట్టించినారో, ఆ రోజు నుంచి ఈ రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది.
తిరుమల పోయే రస్తాలో మందు తాగుతున్నారు, వీడియోలు వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి. ఏకంగా శ్రీశైలంలో కూర్చొని వెంకటేశ్వర స్వామి ఈశ్వరుని విగ్రహం కింద కూర్చొని చికెన్ బిర్యానీలు తినేది వస్తున్నాయి. తిరుమలలో ఎగ్గు బిర్యానీలు దొరుకుతున్నాయి, తిరుమలలో చికెన్ బిర్యానీలు పట్టుబడుతున్నాయి. ఏం చేస్తున్నారు? ఇది మీ అసమర్థ పాలన. ఆఖరికి గుళ్ళను మెయింటైన్ చేయలేరు, అధికారులను మోసం చేస్తా వాళ్ళని మెయింటైన్ చేయలేరు, అడ్మినిస్ట్రేషన్ చేయలేరు. మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లందంటే నిన్న తల్లికి వందనం వేస్తే ఒకరి దాంట్లో 1200 మంది పిల్లలు, 120 మంది పిల్లలు. అప్పుడెప్పుడో గాంధారికి ఉన్నారు 100 మంది, దాన్ని మించిపోయి 120 మంది పిల్లలు లెక్క తెలియదు. ఒకరికి 37 మంది. అంటే ఏ తల్లికి ఎంతమంది పిల్లలు ఉండారో కూడా తెలుదా? 120 మంది పిల్లలు ఒక తల్లికి ఉంటారనే ఇంగిత జ్ఞానం ఉందా? అది కూడా లే, బెయ్ అకౌంట్లో. ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన నాకు దాదాపుగా 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను, డిగ్రీ అయిపోయిన నుంచి. ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన, ఇంత దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన, ఇంత అబద్ధాలు చెప్పేటువంటి నాయకత్వం నేను చూడలేదు. ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మారకుంటే మీరు మీ ఎమ్మెల్యేలు ప్రజల చేతిలో తన్నులు తినే పరిస్థితులు వస్తాయనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు చిన్నదాన్ని పట్టుకొని భూతద్దంలో చూసే విధంగా ఈ కూటమి పరిపాలన సాగిస్తుంది. ఈరోజు ఎప్పుడో ఓల్డ్ సాంగ్ అనుకుంటా, ఇరుక్కపోయి వచ్చాను ఇరుక్కున్నాను అని చెప్పేసి ఒక సాంగ్ ఉండింది. అట్లాగా కూటమి వాళ్ళంతా కూడా ఈరోజు అలివిదప్పిన హామీలు ఇచ్చి ప్రజలకి అవి చెయ్యలేమని తెలుసు వాళ్ళకి, అయినా కూడా ఎలాగా కుర్చీ లాక్కోవాలి, అబద్ధాలు చెప్పేనని చెప్పేసి అలివిగాలిన హామీలు ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రజలను మభ్యపెట్టి ఈ కూటమి పరిపాలన వాళ్ళ చేతికి తీసుకున్నారు. ఈరోజు మరి మీరు చేసిన వాగ్దానాలు మీరు చేయక మీ సూపర్ 6 ఎక్కడా అని చెప్పేసి ప్రజలు అడుగుతారని చెప్పేసి ఈరోజు చిన్న విషయాన్ని పట్టుకొని ఇరుక్కున్నారు ప్రజల్లో. అబద్ధాలు చెప్పి సూపర్ 6 అని చెప్పేసి 149 హామీలు ఇచ్చి ఇరుక్కునేది మీరు. అవన్నీ కూడా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఈరోజు చిన్నదాన్ని పెద్దగా చూసి రాజ్యాంతం చేసి ఎక్కడ ఒక సీఎం స్థాయి నుంచి లాస్ట్లో వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తల కాటి వరకు వస్తున్నారు ఈరోజు మాట్లాడేకి. ఈరోజు ఒకరొకరు మాట్లాడారు. ఇందాక మా అధ్యక్షులు మోహన్ రెడ్డి చూపించాడు వాళ్ళు మాట్లాడిన భాషా విధానము, వాళ్ళు మాట్లాడే మహిళలంతా తల దించుకునే విధంగా మాట్లాడినారు. పక్కన మరి జనసేన నాయకుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారు మరి ఆనాడు ఎందుకు ఆస్వాదించాడు క్లాప్స్ కొట్టి, ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు ఏం రాద్ధాంతం చేస్తున్నారు? చిన్న పోస్టర్ని పట్టుకొని ఎవరు ఆయన కూడా మీ టీడీపీ సభ్యత్వాన్ని పొందారంట. క్లారిటీగా అన్ననే జగన్ అన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అసలు ఆయనకు ఆ డైలాగ్ ఆయన నోట్ నుంచి వచ్చినేదా మీరు ఇంత పట్టుకొని లాగుతున్నారు? ఆయన అడిగాడు ప్రెస్ వాళ్ళని, అయ్యా ఏమిటిది అది, ఏ సినిమాలో డైలాగ్ అనుకుంటుంది, రఫా రఫా అని చెప్పేసి డైలాగు అది ఏ సినిమా అని చెప్పేసి దాన్ని పట్టుకొని ఏదో ఆయనే అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారే అన్నాడని చెప్పేసి మీరు మాట్లాడడం చాలా దారుణంగా ఉంది భాషా విధానం. మీకు ఎవరు ఇచ్చారయ్యా జగనన్నని నరకాల తల నరకాల ఒకరొకరు ఒక విధంగా మాట్లాడుతున్నారే అంటే మీకు ఒక భయం అనేది పట్టుకుంది. ఈరోజు ఎక్కడ చూసినా జన ప్రభంజనం, జగనన్న ప్రభంజనం. ఈరోజు లాస్ట్కు మీరు పలికే పదాలు మీరు మాట్లాడే భాష చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో త్వరలోనే చేసే విధానం మీ ఆలోచన చూస్తే మాకు భయం వేస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఎంతో మీ మాట భాష తీరు బాలేదు, మీ మాటలు బాలేదు, మీ ఆలోచనలు బాలేదు. లాస్ట్కు సీఎం స్థాయిలోనే అలాగ మాట్లాడితే మిగతా వాళ్ళు ఇంకా మెప్పు పొందాలి కదా. సీఎం గారికి, లోకేష్ గారికి వీళ్ళందరికీ మెప్పు పొందాలని చెప్పేసి ఒక సీనియర్ సిటిజను 75 సంవత్సరాలు పైబడి ఎన్నోసార్లు ఎమ్మెల్యే అయినాడు. ఆయన కూడా కొంచెం కూడా ఆయన నోట్ నుంచి వచ్చిందా భాష, నేను మాట్లాడితే ఎట్లాగా 10 మంది చూస్తారని చెప్పేసి
ఆ విధానాన్ని కూడా అనుసరించకుండా కూడా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే నీకు ఎవరు ఇచ్చారయ్యా బుచ్చయ్య చౌదరి గారిని నోట పెడతాం నీకు ఎవరు ఇచ్చారు అది మిమ్మల్ని నరకాలి సభ్య సమాజం మీ మాటలు చూసి తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారు మీరు ఈరోజు ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు ఈరోజు ఎందుకయ్యా జగనన్న బయటికి వస్తే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరు మీరు చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని మీరు చెప్పిన వాగ్దానాలు మీరు చేస్తలేరు కాబట్టి ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వస్తున్నాడు ప్రజలందరికీ అండగా నేను ఉంటాను వాళ్ళు చెప్పారు కాబట్టి చేయిస్తాను చేసే వరకు పోరాడతాను నేను ప్రజల తరపున అని చెప్పేసి ఈరోజు ఆయన బయటకు వస్తున్నాడు ఆయన బయటకు వస్తుంటే మీరు ఎందుకు రిస్ట్రిక్షన్ పెడుతున్నారని ఇంతమందే పోవాలి ఆయన మీటింగ్కు ఇంతమందే ఉండాలని చెప్పేసి ఎందుకు పోలీసులు పంపించి భయభ్రాంతులు చేస్తున్నారు మీరు ఎంత భయభ్రాంతులు చేసినా మీరు ఎంత భయపెట్టినా కూడా ఎవ్వరు కూడా వైసీపీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఎవ్వరు కూడా అదరలేదు బెదరలేదు తండోపతండాలుగా చూశారు కదా అందరూ చేనులో పట్టుకొని పరిగెడుతున్నారు అభిమానం అయ్యా అభిమానం జగనన్న అంటేనే అభిమానం ఎందుకంటే కోట్ల ప్రజలకు అండగా నిలబడే ఏకైక వ్యక్తి ఎవ్వరు కూడా గతంలో చెప్పిన విధానాన్ని చెప్పిన పథకాలన్నీ కూడా అమలు పరిచేది ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళల్లో అని చెప్పేసి ఈరోజు జనాలంతా అనుకుంటున్నారు రాష్ట్రంలో ఇవన్నీ చూసి నువ్వు మంచి చేస్తే నీకెందుకు రారు మీ సభలన్నీ కూడా మరి మీ ప్రభుత్వం ఉన్నా కూడా మీ సభలో వెలవెలబోతున్నాయని చెప్పేసి ఒక డ్రామా ఈరోజు జగనన్న బయటకు వస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు తప్పుడు హామీలు ఇచ్చారు మీరు ప్రజల్ని గెలుచుకోలేకపోతున్నారు అనేది మీకు అర్థమవుతుంది అందుకే మీ సభలన్నీ వెలవెలబోతున్నాయి ఈరోజు జగనన్నకు జననీరాజనం పడుతున్నారని చెప్పేసి ఒక చిన్న దాన్ని పట్టుకొని ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మరి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారే నిన్న ఒక మీ టీడీపీ ఎమ్మెల్యేలే అంటున్నారు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా వేయకూడదు మేము భయపడిస్తాము చేస్తాము లోకేష్ స్టాప్ చేసినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నేను తెరుస్తానని చెప్పేసి ఏ విధంగా అంటే ఇంకా సమాజం ఇది రాష్ట్రం అనుకోవాలా వాళ్ళు మాట్లాడే మాటలు రావణ కాష్ట అనుకోవాలనో ఒకసారి ప్రజలంతా కూడా చూస్తున్నారు వాళ్ళు మాట్లాడే భాషని అంటే ఇప్పటి నుంచే లోకల్ బాడీ ఇంకా కూడా ఒక 1 year ఉన్నాగానే ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నారు మీ టీడీపీ వాళ్ళు అవి వీళ్ళందరికీ కనిపిస్తున్నాయో కనిపించలేదో వింటున్నారో వింటలేరో మాకైతే అర్థం అవుతలేదు మీరు మాట్లాడే భాషా విధానాన్ని మాకు అర్థం అవుతలేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు కోట్ల ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారడ్డం ప్రజలకి చెప్పినటువంటి చేయిస్తాడేమో మా చేత మేము ఎక్కడ తెచ్చి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేది లేకోకుంటే ఈరోజు బాగుంటుంది రాష్ట్రంలో అని చెప్పేసి ఈ విధంగా భద్రత లేకోకుండా ఆయనకి ఒక మరి మాజీ సీఎం కొడుకు ఆయన మాజీ సీఎం అనేది లేకుండా కూడా ఈరోజు సెక్యూరిటీ అనేది ఇవ్వకుండా కూడా ఈరోజు చేస్తున్నారు మీరు పాలన ఇది మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారేమో ఈ రాష్ట్రంలో అదే సాగుతుంది కానీ మీరు చెప్పిన విధానాన్ని ఎక్కడ కూడా సాగుతలేదు ఈరోజు మీరు అనుకుంటున్నారు భయభ్రాంతులు చేస్తే భయానికి మేము అన్నీ కూడా రేపు లోకల్ వాళ్ళలో గెలుచుకోవచ్చు అని చెప్పేసి మీరు భయపెట్టించవచ్చు కానీ చేయి తీసుకొని ఓటు వేయించగలరా వేయించలేరు కదా ఆ దొమ్ము ధైర్యము వైసీపీ వాళ్ళలో మాలో ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే మేము ఎక్కడ కూడా తప్పు చేయలే 19 నుంచి 24 వరకు కూడా ఏ పథకం చెప్పామో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడో సీఎంగా ఉన్న సీఎం అయితే చేస్తానని అవి 99% చేసి మేము ప్రజల వద్ద పోయి టిక్కేపించుకున్న పాలన జగన్ పాలన మాది మీరు ఈరోజు ధైర్యం మీ ముఖాలు చెల్లుతాయా ఊర్లలోకి వెళ్ళడానికి మీరు వెళ్ళండి మరి చెప్తాం మేము 2 సంవత్సరాలు పూర్తి కాకుండా మేము ప్రజల వద్దకు పోయి ప్రజల ఇళ్ళకి మీ ప్రతిపక్షం మీరు అప్పట్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీ ప్రతిపక్ష ఇళ్ళ పోయి టీలే కాదు భోజనాలు కూడా పెట్టించిన వాళ్ళని కూడా చూపిస్తాను నేను ఈరోజు మీ టీడీపీ వాళ్ళ ఇళ్లలోనే మేము భోజనాలు కూడా చేసి వచ్చినాం ఎందుకంటే ధర్మం పాటించాం మీ దగ్గర ధర్మం లేదు ధర్మం లేనందుకే ఈరోజు ఏది జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడంటే ఉలిక్కి పడతారు అలాంటి గ్రామానికి పోతారంటే ఉలిక్కి పడతారు అక్కడ భయభ్రాంతులు చేస్తారు టీడీపీ వాళ్ళ పైన కేసులు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు పెడతారు ఆ లోకల్గా ఉండే ఇన్ఛార్జీల మీద కేసులు పెడతారు ఎందుకయ్యా కేసులు ఎంతమందిని పెడతారు కేసులు ప్రతి వాళ్ళని కూడా ఒక్క మనిషిని మీరు అరెస్ట్ చేశారంటే ఆ మనిషికి 100 మంది ఈరోజు వైసీపీ వాళ్ళు ముందుకు వస్తున్నారు ఎంతమందిని వేయగలుగుతారు అక్కడ జైలే పట్టవు ఎక్కడ పోయినా అక్కడ అందరూ రెడీగా ఉన్నారు వేస్తారా వేయండి అని చెప్పేసి అప్పుడు అందరూ ప్రజలు ముందుకు వచ్చారంటే మీకు జైలు పట్టవు ఎక్కడ పట్టవు అది తెలుసుకోండి ఫస్ట్ మీరంతా కూడా ఒట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి
ఏ చిన్నదైనా జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న నుంచి ఆ నోటు నుంచి ఆ మాట రాలేదు. మీరు ఎందుకో మీ మాటలు మీరు ఎవరైతే అన్నారో ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. మేమంతా కూడా ఒకటే కోరుకుంటున్నాం, జగనన్న రాష్ట్రానికి ఉండాలి, అలాంటి ఎక్స్ ముఖ్యమంత్రి గారు మాకు ఉండాలి, మళ్ళా కూడా ముఖ్యమంత్రి గారు రావాలి. మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంపై మరి అంబేద్కర్ గారి పరిపాలన రావాలని చెప్పేసి మేము అందరము ప్రజలంతా కూడా కోరుకుంటున్నాం. తప్పేంటి, ఎవరు మంచి చేస్తే వాళ్ళని కోరుకుంటుంది ప్రజాక్షేత్రంలో. మీ రెడ్ బుక్ రాజ్యాంగమే మాదే బెస్ట్, మాదే అంటే ఇక్కడ ఎవరు కూడా చేతులు ముడుచుకొని ఉండరు. ఇప్పటికే చాలామంది సిగ్గుపడుతున్నారు, ఎలాగ కూటమిని గెలిపించామయ్యా అని చెప్పేసి. మీరు అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకు మన జూన్ 4th నాడు అంతా మరి వెండిపోటు దినోత్సవానికి తరలిస్తున్నారు. అసలు ఒక్క కాన్స్టిట్యున్సీ కంటే ఒక కాన్స్టిట్యున్సీ పెరుగుతూ వస్తున్నారు. అవన్నీ చూసి మీకు భయం వేస్తుంది. అందుకని ఇవి లేనిపోని సృష్టించుకుంటూ జగన్ అనేవాడే లేకుంటే మేము ఇష్టం వచ్చినట్ల రాష్ట్రాన్ని నడుపుకోవచ్చు అని చెప్పేసి ఇవన్నీ కూడా కట్టిపెట్టండి. ఎప్పుడైనా మొన్న ఒక ఆమె అనింది, ఒక లేడీ, మీ జగన్ అంటావు, మిమ్మల్ని తీసుకుపోయి జైలు వేస్తావుంటే వేస్తారు, జైలు వేస్తాను పోతానని చెప్పింది. జగన్ కోసం సావనైనా చస్తాను కానీ నేను జగన్ కోసమే బతుకుతానని చెప్పేసి ఒక ఆమె ఒక మహిళ నోటి నుంచి వచ్చిన మాటలు అవి. ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళని ఎవరు మర్చిపోరు. ఈరోజు 5 సంవత్సరాలలో మహిళలకు పూర్తి రక్షణ కల్పించాడు. దిశ చట్టాన్ని తీసుకొచ్చాడు, దిశ యాప్ తీసుకొచ్చాడు, దిశ మహిళా పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చాడు. ఎంతో ఈరోజు చూస్తున్నాం. సంవత్సరం కాకముందే ఎంతమంది చిన్న పిల్లలు కాదు పెద్ద ముసలుల వరకు కూడా అరాచకాలు, హత్యలు ఇవన్నీ కూడా చాలా సిగ్గుచేటు. ఒక మహిళగా నేను మాట్లాడడం కూడా అలాంటి మాటలు వాళ్ళ గురించి అలాంటివన్నీ చేస్తూ ఈరోజు మీరు పరిపాలన సాగిస్తున్నారు. మీరు తల దించుకోవాలి, మేము కాదు. మేము తలెత్తుకొని ప్రజల వద్దకు వెళ్తాం. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మీరు తల దించుకొని మీరు ప్రజలకు పోయే హక్కు కూడా కోల్పోయారు కూటమి ప్రభుత్వం. కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అంబేద్కర్ గారి పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అంతమంది వస్తున్నారు. మీకేంటి, మీ దాని గురించి మర్చిపోండి. ఎప్పుడు జగన్ ఎక్కడ ఉంటాడు, జనాలు అక్కడ ఉంటారని చెప్పేసి మీరు ఆ వాక్యాన్ని మీరు ఎప్పుడు కూడా మరవద్దండి. కాబట్టి దయచేసి మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, పూర్తి సెక్యూరిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా బయటికి వెళ్ళినా కూడా భద్రత కల్పించాలని మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీడియా మిత్రులకు మరియు నాయకులకు అందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న తాడేపల్లిలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటిది 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 2 గంటల పాటు సుదీర్ఘంగా మేము ఏ పరిపాలన అందించగలిగినాం ప్రజల కోసం, అన్ని రంగాలని కూడా సమన్యాయంగా చూసి వర్గాలు, కులాలు, మతాలు, పార్టీ భేదం లేకుండా మేము అందించిన పరిపాలన ఏంది, మీరు ఈ సంవత్సర కాలంలో మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఏంది అనే దానిపైన 2 గంటల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంధించినటువంటి ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకు కూడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలో ఉన్నటువంటి ఏ స్థాయి నాయకుడు కూడా ఒక్క దానికి కూడా సమాధానం చెప్పకుండా, ఒక విలేకరి రప్ప అని నర్తం అనే విధంగా ఈ విధంగా పోస్టర్ గురించి ఒక విలేకరి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అది వినపడక ఒక 2 సార్లు అడగడం జరిగింది. దాన్ని ఈరోజు రప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంటర్నేషనల్ ఇష్యూగా మారిపోయింది. దాదాపు ఇంత పబ్లిసిటీ ఇస్తున్నారు కూటమి నాయకులు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎప్పుడు కూడా వ్యక్తిత్వ హననం అనేది, ఒక వ్యక్తిని దిగజార్చి మాట్లాడడం అనేది జరగలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ హేళన చేశారు, మీకు 11 సీట్లే, మీకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదని. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు, మాకు ప్రతిపక్ష హోదా రాకపోయినా మేము జనం తరపున పనిచేస్తాం, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, వాయిస్ లేని
అన్యాయం ఇది అని అడగలేని ప్రజల కోసం, ఈ ప్రజల కోసం మా పార్టీ నేను నిలబడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోయినా మరి అటువంటి నాయకునికి ఈరోజు జనం తండోపతండాలుగా వస్తున్నారంటే మీరు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ, ఇంత త్వరగా ఇంత ఆదరణ వస్తున్నది ఓర్చుకోలేక మీరు చేస్తున్నటువంటి యక్ష ప్రశ్నలు ఒక విధంగా రాష్ట్రంలో ఇదేమీ ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఇదేమో పెరు కాదు, అటువంటి దేశాలు అత్యంత క్రైమ్ ఉన్న దేశాలు కాదు. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది, ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి. మొన్ననే చూశారు కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయంలో సుప్రీంకోర్టు ఏమి చెప్పింది. మరి సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తర్వాత అయినా కనీసం మనం మారాల. మనకున్నటువంటి రాజకీయ చరిత్ర, ఒక ముఖ్యమంత్రిగా 4వసారి అయినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇప్పుడే ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనడం. మరి 4 సంవత్సరాలు అయితే ఇప్పుడే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. 1 సంవత్సరంకి గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు ఎక్కడ కూడా మీరు ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. బుచ్చయ్య చౌదరి అనే వ్యక్తి అసెంబ్లీ మొదలైనప్పుడు ప్రొటెం స్పీకర్గా ఉన్నాడు. గతంలో 14 నుంచి 19 గత ప్రభుత్వ పాలనలో తెలుగుదేశం పార్టీ పాలనలో మంత్రిగా పనిచేశాడు. ఈరోజు నీకు ఎటువంటి మరి మంత్రిగా ఇవ్వలేదనో అక్కస్తోనో లేదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ విధంగా మాట్లాడితే నీకు చంద్రబాబు నాయుడు గారు మరి అభినందిస్తాడనో ఒక పెద్ద ఆయనగా నీకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆ విధంగా మాట్లాడడం, ఆ విధంగా యాక్చువల్గా ఈ న్యాయస్థానాలు కూడా మరి ప్రజల కోరిక మేరకు ఇటువంటివి సుమోటోగా తీసుకొని శిక్షిస్తే తప్ప మరి భవిష్యత్తులో కానీ మరి ఇటువంటి రాజకీయ నాయకులు ఈ విధంగా వ్యక్తిత్వ హన అనే వ్యక్తిని దిగజార్చి మాట్లాడనే పరిస్థితి రాకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి తల్లికి వందనం మీరు చేసినది, తల్లికి వందనంకి ఈరోజు అందరికి ఇచ్చినామంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే 30 లక్షల మందికి తక్కువ ఇచ్చినారు. మరి ఆ 30 లక్షల మంది ఎవరనేది, ఎవరు ఎందుకు రాలేదనేది ఇదే లోకేష్ గారు ఒక మాట చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం ఏ విధంగా అయితే అర్హతలు పట్టి అదే అర్హతలు అదే కండిషన్స్ అప్లై అయినాయి, దాని ప్రకారమే అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినామన్నారు. మరి 30 లక్షల మంది ఏమైనారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతమంది 84 లక్షల మందికి ఇస్తే వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినారు అంటే ఎక్కడ అడ్డొచ్చింది? ఇవన్నీ కూడా మరి ఏం జరిగింది అనేది ఒకరికి ఎందుకు ఈ విధంగా మరి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరికైతే తల్లికి వందనం వచ్చి అందరికీ ఈరోజు రాని వాళ్ళు ఎంత బాధపడతారో మరి దాని గురించి కూడా ఆలోచించాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా వ్యక్తిని దిగజార్చి మాట్లాడడం తప్పిది. ఖచ్చితంగా రాజకీయాల్ని ఒక మంచి పద్ధతిలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి పెద్దలు మరి న్యాయస్థానం కానీ అదేవిధంగా ప్రజలు కూడా అన్ని రకాల వర్గాలు ఆలోచించి ఖచ్చితంగా ఈ కూటమిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధినేత అయినటువంటి వీళ్ళని ఖచ్చితంగా నిలువరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తున్నామని చెప్పినారు. కట్టడి చేయడానికి నన్ను కూడా బెదిరించుకునేదానికి విజిలెన్స్ ఎవరో ఒక దావనపైలతో ఒక కంప్లైంట్ పెట్టించినారని తెలిసింది. కానీ ఏదైనా సరే నేను ఎక్కడైనా సరే ఒక ఇసుక వ్యాపారం కానీ ఎక్కడైనా ఒక తప్పుడు వ్యాపారాలలో కానీ ఎక్కడైనా గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగరగొట్టినట్టు కానీ ఎక్కడ ఏ చిన్న తప్పు దొరికినా వాళ్ళు కేసు పెట్టినా బాధపడం. కానీ తప్పుడు వ్యవహారాలు ఇంతవరకు 50 సంవత్సరాలు పొలిటికల్ హిస్టరీ మా ఫ్యామిలీకి 53 సంవత్సరాలు 1972లో మా నాయన ఎమ్మెల్యే అయినాడు. అప్పటి నుంచి కూడా రాజకీయంగా ఉన్నా 53 సంవత్సరాలలో ఎక్కడ చిన్న కంప్లైంట్ కానీ చిన్న మచ్చ లేకుండా రాజకీయం చేశాం.
ఈ రోజుకి అట్లనే ఉండం. వాళ్ళు ఏదో చెప్పిన ఎవడో ఒకడు పిటిషన్ పెట్టించినారు, మంత్రిని సంతృప్తిపరచాలనో, లేదంటే లోకేష్ బాబు గారిని సంతృప్తిపరచాలనో, లేకుంటే చంద్రబాబు నాయుడిని సంతృప్తిపరచాలనో అతి ఉత్సాహంతో ఎవరైనా సరే అధికారులు కేసులు అంటూ పెట్టినారంటే రేపొద్దున న్యాయస్థానంలో అవి కేసులు కరెక్ట్ కాదు, తప్పుడు కేసులని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చేతులు దులుపుకొని ఊరుకున్నాను. నేను తప్పకుండా నాకేదైతే పరువు నష్టం జరుగుతుందో ఆ పరువు నష్టం దావా వేస్తాను. నేను రేపొద్దున నేను పరువు నష్టం దావా సంబంధిత అధికారులు కానీ సంబంధిత కంప్లైంట్ మీద కానీ పరువు నష్టం దావా వేసినప్పుడు అప్పుడు మంత్రి గారు కట్టరు ఆ డబ్బులు, లోకేష్ గారు కట్టరు, చంద్రబాబు నాయుడు గారు కట్టరు. ఆ డబ్బులు కట్టే పరిస్థితి మీకు వస్తుంది. రేపొద్దున మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి అనవసరంగా వాళ్ళని సంతృప్తిపరచడానికి తప్పుడు కేసులు విధానం పోతే తర్వాత పరువు నష్టం దావా వేస్తాము, ఎవరిని వదిలిపెట్టము. ఇది మాత్రం గ్యారంటీ. ఎక్కడ కూడా చిన్న తప్పు చేసినట్టు మీరు నిరూపించగలిగితే నేను జిల్లా అధ్యక్ష పదవికే కాదు రాజకీయాలు మానుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను.